వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటిస్తూ పరాభవం లేకుండా ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు సస్యాధిపతి అయ్యాడు కనుక నిత్యము సస్యశ్యామలము, వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి, అన్నింటా విజయాలు కోరుకోవడంలో వృషభ రాశి వారు విజయాన్ని సాధిస్తారు. కాకపోతే వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. అంటే కారణం ఏమిటయ్యా అంటే గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలోనే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే మన కారు ఉంది, రోడ్డు ఉంది, ఎంత వేగంగా ఉంటారంటే అంత వెళ్తారంటే కుదరదు. కనుక దానిని అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. కనుక అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అధిక ఖర్చులకు వెళ్ళగలిగిన -9 వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఎందుకనగా యోగం ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలంట. మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి, యవ్వనము ఉన్నప్పుడే స్థిరచరాస్తులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు. కనుక వృషభ రాశి జాతకులు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటంటే స్వీయ నియంత్రణ, ఖర్చులు తగ్గించుకోవడం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, పెద్దవారు ఏదైనా చెప్తే వినడం, నేర్చుకోవడం చేయగలిగినట్లయితే అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఎదుటి వారిని అధికంగా నమ్మడం కానీ, బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు చెప్పడం కానీ, అతి నమ్మకం ప్రాణహాని అన్న పరిస్థితి కనపడుతుంది. కనుక 2వ స్థానంలో దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన ధనపరమైన, గృహపరమైన, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి విజయ మహోత్సవ కార్యక్రమాలలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. తృతీయాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి యోగదాయకాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కనుక మీరు ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, గృహంలో ఎనలేనటువంటి బహుమతులతో ఆనందకరమైన తల్లిదండ్రులతో జీవితం గడపడం వలన తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలలో విజయాన్ని సాధించబోతున్నారు. అర్ధాష్టమ అధిపతి రవి భగవానుడు రసాధిపతి అవ్వడం వలన, అక్కడ కేతు భగవానుడు ఉండడం వలన భూత, భవిష్యత్, వర్తమానాన్ని ఎప్పటికెప్పుడు మీరు అంచనా వేస్తూ ఉండి తీరాలి. కనుక నిండా మునిగిపోయిన తర్వాత ఆలోచించేదానికన్నా ఏమైనా ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, నష్టాలు వస్తున్నాయని అనిపించగానే కొంతకాలం విశ్రాంతి అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. పంచమ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవ్వడం వలన వ్యాపార అభివృద్ధి, పుష్టికరమైన భోజనం, తృప్తికరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 6వ స్థానాధిపతి శుక్రభగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. రెండిటి వలన ఇబ్బందికరమే అని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానాధిపతి కుజుడు మేషరాశి వృషభ రాశికి వ్యయంలో ఉండడం వలన కనుక ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నమ్మకమే జీవన విధానం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 8వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన కొద్దిపాటి శత్రుల భయం, చోర భయం, అగ్ని భయం పొంచి ఉన్నాయి. కనుక దయచేసి అబద్ధాలు ఆడవద్దు, ధర్మబద్ధంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే
విశేషమైనటువంటి కుంభరాశిలో శని భగవానుని యొక్క రాశిలో రాహు సంచారం చేయనప్పుడు కొన్ని రకాలమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో చేర్పులు, మార్పులు ఉండబోతున్నాయి. లాభస్థానంలో శని భగవానుడు అధిపతి గురువు అవ్వడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది చాలా మంచి సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరు 16/5/2026 సంవత్సరంలో వైశాఖ మాస బహుళ అమావాస్య శనివారము కృత్తికా నక్షత్రం రోజున ఎలాంటి పని చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా కళౌ వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, దర్శనం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం చేయడం యోగదాయకం. అలాగనే వీరికి దేహంలో ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా శుక్రుడు కలత్రతకారకుడు అవ్వడం వలన కనుక ఉదరంలో వచ్చేటువంటి వ్యాధులను నివారించుటకు ప్రతి శుక్రవారము స్వధిష్టాన చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ముద్రను వేస్తూ కాపాడుకోగలిగితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.